కరెక్టేనా చెప్పండి మేడం నా వాయిస్? చెప్పండి మీరు చెప్పండి. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో కేశో కాదండి, కేశః. కేశః. ఓకే మేడం. ఒక్క ఉమ్, నిమిషం మేడం నేను రాసుకుంటా. నా దాంట్లో కేశోనే ఉంది. రాసుకోండి, కేశః అని రాసుకోండి. ఓకే. ఓకే మేడం. చెప్పండి మేడం. సం ఏవముక్తో హృషీకేశః ఏవముక్తో హృషీకేశः ఏవముక్తో హృషీకేశः గుడాకేశేన భారత గుడాకేశేన భారత గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये సేనయోరుభయోర్ముధ్యే సేనయోరుభయోర్ముధ్యే మధ్యే అది. మధ్యే దేకు యావత్తా మేడం? యా. తాకు యావత్తా? తాకి యావత్తు. థానా మేడం? ఠా. ఓకే. ఓకే మేడం. సేనయోరుభయోర్ముధ్యే సేనయోరుభయోర్ముధ్యే మధ్యే అనాలి. ఇప్పుడు మధ్యస్థ అంటారు కదా, అలాగే ఇక్కడ మధ్యే, హేకి ఏత్వం పలకాలి. సేనయోరుభయోర్మధ్యే మళ్ళీ ఇంకొకసారి చెప్పు. సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఏడుగు. స్థాపయిత్వా రథో మమం స్థాపయిత్వా రథో మమం. పూర్తి శ్లోక చదవనా మేడం? ఒక నిమిషం. ఏవం సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశः గూఢాకేశేన భారత. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశः గుడాకేశేన భారత. సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథో మమం సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథో మమం. రథోత్తమం. ఏం మేడం? లాస్ట్ పాద, ఫోర్త్ పాద ఒకసారి చూడండి. రథోత్తమం. రథోత్తమం. ఓకే. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశः గూఢకేశాన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథో మమం. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశः గూఢాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథో మమం. రథోమం అంటున్నారు. రథోత్తమం. రథోత్తమం.
మళ్ళీ మళ్ళా చదివేనా ఒకసారి సరే ఆ ఒక్క పాదం చదవండి. రథోత్తమం ఎస్. రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః భీష్మద్రోణ ప్రముఖతః భీష్మద్రోణ ప్రముఖతః ఓకే, బాగానే చెప్పారు. ద్రోణ అనేది ద్రో అనేది బాగా వినిపించాలి. భీష్మద్రోణ ప్రముఖతః భీష్మద్రోణ ప్రముఖతః భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం సర్వేషాం చ మహీక్షితాం సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ ఉవాచ పార్థ పశ్చైతాన్ ఉవాచ పార్థ పశ్చైతాన్ పార్థ అనేది గట్టిగా రావాలి, రాకి ధావద్దు కదా అది. ఉవాచ పార్థ పశ్యైతాన్ ఉవాచ పార్థ పశ్చైతాన్ ఉవాచ పార్థ పశ్చైతాన్ సమవేతాన్ కురూనితి సమవేతాన్ కురూనితి సమవేతాన్ కురూనితి భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి ఉవాచ పార్థ పశ్చేత్యాన్ సమవేతాన్ కురూనితి ఉవాచ పార్థ పచేతాన్ సమావేతాన్ కురూనితి మళ్ళా చెప్పండి పాదు. ఉవాచ పార్థ పశ్యైతాన్ సమావేతా కురూనితి మాకి దీర్ఘం లేదు. సమవేతాన్ సమవేతాన్ కురూనితి అలాగే పశ్యైతాన్ పశ్చైతాన్ మళ్ళీ చెప్పండి మేడం ఒకసారి అంతా. చెప్పండి. ఉవాచ పార్థ పశ్చైతాన్ సమావేత కురూనితి ఉవాచ పార్థ పచైతాన్ సమావేత కురూనితి మీరు సమావేతాన్ అంటున్నారు. మాకి సా పక్కన మా లెటర్ కి దీర్ఘంగా పలకకూడదు. సమవేతాన్ సమవేత కురూనితి అలా పలకాలి. అక్కడ మీకు దీర్ఘం వస్తుంది, అక్కడ చదివేటప్పుడు అది అండర్లైన్ చేసుకోండి. ఓకే మేడం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి భీష్మద్రోణ ప్రముఖతాః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పచేతాన్ సమావేతాన్ కురూనితి భీష్మద్రోణ ప్రముఖతాః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పచైతాన్ సమావేతాన్ కురూనితి ప్రముఖతః ప్రముఖతః కదా అక్కడ. ఏం మేడం? భీష్మద్రోణ ప్రముఖతః అనాలి, మీరు ప్రముఖత అంటున్నారు. భీష్మద్రోణ ప్రముఖతః పలకాలి అక్కడ. సరే సరే. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ
మహీక్షితాం ఉవాచ పార్థ పచైతాన్ సమవేతాన్ కురూనితి. ఓకే, పశ్యయితాన్ అంటున్నారు, సింపుల్ గా వెళ్తుంది అది. పశ్యయితాన్ బాగా వినిపించాలి అది. పశ్యయితాన్. పశ్చైతాన్. అంతే. ఒక్కసారి మళ్ళీ చదివేనా మేడం? చదవండి, మీ ఓపిక, నాదేముంది, చదవండి. ఓకే ఓకే. భీష్మ ద్రోణ ప్రముఖత సహా సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పచైతాన్ సమవేతాన్ కురూనితి. ఓకే, కొంచెం రావాలి. ప్రముఖత అక్కడ ఏదో తేడా వస్తుంది వినిపించటంలో. ప్రముఖత. ఎస్, కరెక్ట్, ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు. జయ గురుదత్త మేడం. తత్ర పశ్య స్థితాన్ పార్థః. తత్ర పశ్యంతి తార్తనః. ఒకసారి మళ్ళీ చెప్పండి మేడం. తత్ర పశ్యత్. అది చదవండి ముందు. తత్ర పశ్యంత్. పశ్యత్. పశ్యత్. చదవండి. తత్ర పశ్యంత్ తార్తనర్థః. కాదు, నేను చెప్పినట్టే చదవండి. తత్ర పశ్యత్. తత్ర పశ్యత్ ఇత్తు పలకండి ఫస్ట్. తత్ర పశ్యస్ అంటున్నారు, పశ్యత్. యత్. తత్ర పశ్యత్తా మేడం? పశ్యత్. తత్ర పశ్యత్. ఓకే. స్థితాన్ పార్థః. హితాన్ పార్థః. చదవండి. తత్ర పశ్యన్ స్థితా పార్థః. పితॄనథ పితామహాన్. పితॄనత పితామహాన్. పితॄనత పితామహాన్. మళ్ళా చెప్పండి. ఏం మేడం? మళ్ళా చెప్పండి. పితృనథ పితామహాన్. పితॄనథ పితామహాన్. పితॄనథ పితామహాన్. పితॄనథ పితామహాన్. పితॄనథ నా హాకి దీర్ఘం లేదు. పితॄనథ పితామహాన్. పితॄనథ పితామహాన్. మీరు పితృనథ అంటే, ఒక్క నిమిషం, మీరు పితృనథ పితామహాన్ అంటున్నారు. నథ దగ్గర కట్ చేయకుండా ఎమ్మడే మా అందుకోండి. పితృనథ పితామహాన్. పితॄనథ పితామహాన్. ఎస్, ఇప్పుడు బాగా. మళ్ళీ ఒక్కసారి చెప్పండి. పితॄనథ పితామహాన్. రైట్. ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్. ఆచార్యనాత్ములా కాదు కాదు, నేను విడివిడిగా చెప్తాను, అలానే పడుతుంది. ఆచార్యాన్. ఆచార్యాన్. మాతులాన్. మాతులాన్. భ్రాతॄన్. దాతॄన్. ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్. ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్. మళ్ళీ చెప్పండి. ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్. పుత్రాన్ పౌత్రాన్. పుత్రాన్ పౌత్రాన్. సఖీంస్తథా. సఖీంస్తథా.
सखींस्तथा पुत्रान् पौत्रान् सखींस्तथा पुत्रान् पौत्रान् सखीस्तथा पुत्रान् पौत्रान् सखीस्तथा సఖీం యం కూడా పలకండి, పూర్తిగా పలకండి ఆ వాడినంతా. సఖీం सखीं యా, तथा ఓకే. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్. तत्र पश्यन्ति तत्प्राप्त्वा पितृनथा पितामहान् तत्र पश्यन्ति स्थितानार्ता पितृनथा पितामहान् తత్ర పశ్యత్ వరకు బాగానే ఉంది. ఆ, స్థితాన్ పార్థః అని చెప్పట్లేదు పూర్తిగా. तत्र पश्यन्ति स्थितान् पार्थः पितृनथा पितामहान् పార్థః అనండి పూర్తిగా. ओके मैडम तत्र पश्यन्ति स्थितान् पार्थः पितृनथा పార్థ ఒక్కటే పలుకుతున్నారు. హా కూడా వినిపించండి. ओके मैडम तत्र पश्यत् स्थितान् पार्थः पितृनथा पितामहान् హా రావట్లేదు, వచ్చేస్తున్నారు. పార్థః पार्थः ఆ అది వినిపించండి, వినిపిస్తేనే కదా అది వర్డ్ ఫుల్ అయిపోయాడు అక్కడ. ఓకే. तत्र సరే చెప్పండి. तत्र पश्यन्ति स्थितान् पार्थः पितृनथा पितामहान् రావాలి, కొంచెం మా పాదం రావాలి ప్రాక్టీస్. మళ్ళీ ప్రాక్టీస్ చేస్తానులేండి మేడం అదే ప్రాక్టీస్ చేయండి. అర్థం కాకపోతే అడగండి, నేను మళ్ళీ రికార్డ్ పెడతాను మీకు. రికార్డ్ పెట్టండి మేడం నేను మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాను ఓకే. ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా आचार्यमातुलान् भ्रातॄन् पुत्रा पौत्रान् सखीस्तथा आचार्यमातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखीस्तथा तत्र पश्य स्थितान् पार्थः पितॄनथ पितामहान् आचार्यान् मातुला भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा तत्र पश्यन्ति स्थितान् नार्थाः पितृनथा पितामहान् आचार्यमातुला भ्रातॄन् पुत्रान् पौत्रान् सखीस्तथा మళ్ళీ చదవండి. 2 times చదివారా? మళ్ళీ చదవనా మేడం చదవండి. तत्र पश्यन्ति स्थितान् नार्थाः पितृनथा पितामहान् आचार्यमातुला भ्रातॄन् पुत्रपौत्रान् सखीस्तथा అది ప్రాక్టీస్ రావాలి కొంచెం. తర్వాత ప్రాక్టీస్ చేస్తానులేండి మేడం శ్వశురాన్ చెప్పండి. శ్వశురాన్ చెప్పండి. శ్వశురాన్ సుహృదశ్చైవ 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 సేనయోరుభయ సారీ శ్వశురాన్ సుహృదశ్చైవ శ్వశురాన్ సుహృదశ్చైవ
सुहृदयश्चैव स्वसुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि 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 तान् समीक्ष्य स कौन्तेयः तान् समीक्ष स कौन्तेयः तान् समीक्ष स कौन्तेयः సమీక్ష యా కూడా రావాలి అక్కడ క్ష కింద యా కూడా ఉంది తాన్ సమీక్ష్య స तान् समीक्षय स कौन्तेयः तान् समीक्षय स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् सर्वान् बन्धून् वस्थितान् सर्वान् बन्धून् वस्थितान् बन्धूनवस्थितान् बन्धून् वस्थितान् सर्वान् बन्धून् वस्थितान् सर्वान् बन्धून् वस्थितान् श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् చెప్పండి సార్ स्वसुरान् सुहृदयश्चैव सेनयोरुभयोरपि स्वसुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् तान् समीक्ष स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् तान् समीक्ष स कौन्तेयः सर्वान् बन्धून् वस्थितान् श्वशुरा सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् सर्वासु हृदयश्चैव सेनयोरुभयोरपि तान् कौन्तेयः सर्वान् बन्धून् वस्थितान् ఒక్క నిమిషం ఉండండి లక్ష్మి గారు ఒక్క నిమిషం ఉండండి రమ్య గారు మీరు మ్యూట్ లో ఉన్నారు 11 మంది మనం లేకుండా జై గురుదత్త రమ్య గారు మీరు మ్యూట్ లో ఉన్నారు మీరు డిస్టర్బెన్స్ గా ఉంది తనకి చెప్పాలంటే కూడా నాకు ఏమీ వినిపించట్లేదు కొంచెం మ్యూట్ లోకి ఉండండి వెళ్ళిపోయారా ఓకే లక్ష్మి గారు చెప్పండి మేడం ఎక్కడున్నాము 27 2 టైమ్స్ అయిపోయిందండి చదవనా మేడం నేను చెప్పానా ఫుల్ శ్లోకం మీకు ఇప్పుడు చెప్పలేదు మేడం చెప్పలేదు ఓకే చెప్తాను श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् श्वशुरान् सुहृदयश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष स कौन्तेयः सर्वान् बन्धून् वस्थितान् स्वशुरान् सुहृदयश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष स कौन्तेयः
सर्वान् बन्धून् वस्थितान् कृपया परयाविष्टः कृपया परयाविष्टः कृपया परयाविष्टः विषीदन्निदमब्रवीत् 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 దన్నీద కాదు దన్నిద అలా చెప్పండి. విషీదన్నిదమబ్రవీత్ మీరు విషీదన్ దన్నీద అంటున్నారు, నీకి దీర్ఘం లేదు కదా అక్కడ. నీకు నా ఒత్తు మేడం విషీద ఏంటండి? నీకు నా ఒత్తు నీకు నా ఒత్తే కదా అక్కడ ఉంది, నీకు గుడి దీర్ఘం లేదు. లేదు లేదు మేడం దీర్ఘం ఉంది, నీకి దీర్ఘం లేదు. ఉమ్. విషిదన్నిదమబ్రవీత్ కాదు, విషీదన్నిద. విషీదన్నిద రైట్. కృపయా పరయా విష్ణు విషీదన్నిదమబ్రవీత్ కృపయా పరయా విష్ణు విషీదన్నిదమబ్రవీత్ కృపయా పరయా విష్టః రాసుకోవాలి, హా రాసుకోండి అక్కడ. ఓకే మేడం రాసుకుంటాను. కృపయా పరయా విష్టః విషీదన్నిదమబ్రవీత్ మళ్ళీ నీకి దీర్ఘం వస్తుంది. విషీదన్నిదమబ్రవీత్ విషీదన్నిదమబ్రవీత్ దన్నిద అనండి. దన్నిద మళ్ళీ చెప్పండి. దన్నిద అంతే. విషీదన్నిదమబ్రవీత్ విషీదన్నిదమబ్రవీత్ మళ్ళీ ఇంకొకసారి. విషీదన్నిదమబ్రవీత్ కరెక్ట్. రైట్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం యుయుత్సం సమపస్థితం మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం. యుయుత్సుం యుయుత్సుం సముపస్థితం. సముపస్థితం రైట్. అంతే యుయుత్సుం సముపస్థితం అంతే సింపుల్. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం అర్జున ఉవాచ దృష్టమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం యుయుత్సం కాదు, యుయుత్సుం. యుయుత్సుం యుయుత్సుం సముపస్థితం రైట్. కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్ కృపయా పరయా విష్ణః విషీదన్నిదమబ్రవీత్ కృపయా పరయా విష్ణః విషీదన్నిదమబ్రవీత్ అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం అంతే. బాగా చెప్పారు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఈజీనే.
కష్టపడక్కర్లేదు దానికి. బాగా చెప్పారు. అదే కొన్ని హాల దగ్గర, దీర్ఘాల దగ్గర పోతుంది మేడం. అంటే అక్కడ బుక్కులో ఉంటే మనం బుక్కులో హా లెటర్ ఉండదండి. నేను చెప్పాను ఆ! గదా! విసర్గాలు వచ్చిన చోట కొన్ని చోట్ల వస్తుంది. కొన్ని చోట్ల రాదు. అది అందుకే నేను అందరికీ చెప్తున్నాను. ఎవరి ఆ! బుక్కులో ఎలా ఉందో రాసుకుంటున్నాంలెండి మేడం. మీకు రాసుకుంటే ఈజీగా ఉంటుంది. పలకడానికి ఈజీగా ఉంటది. అందుకనే అన్ అంత గట్టిగా చెప్తున్నాను. ఇక్కడ కృపయా పరయావిష్టః హా అని గట్టిగా వినిపించేటట్టే చెప్తున్నాను నేను. ఆ! అక్కడ రాసుకుంటున్నాంలెండి మేడం. విసర్గాలు హ్మ్. రాసుకుంటున్నాం. అక్కడ లేవు మాకి. అందుకని. హ్మ్. అక్కడ రాసుకుంటున్నాము. హ్మ్. అవును మేడం అర్జున వాచ కృపయా దానికి ముందు కాదా మేడం వచ్చేది? ఏంటండి? అర్జున వాచ కృపయా పర్యా ఆ శ్లోకం పైన కదా ఉండాల్సింది. కృపయా పరయా కింద వస్తుంది. మీకు దృష్టి పైన ఉందా? మాకు పైన ఉందన్నమాట. సరే చదవండి. ఎలా అయితే ఉంది చదవండి. ఆ ఒక్క శ్లోకమే కదా! అర్జున ఉవాచ అని చదివి కృపయా పరయా విష్టః విషీదన్నిదమబ్రవీత్ అలానే చదవండి. సరే. ఓకే. థ్యాంక్ యూ లక్ష్మి గారు. బాగా చెప్పారు. కొంచెం ప్రాక్టీస్ చేస్తాను. జయ గురుదత్త మేడం. ప్రాక్టీస్ చేస్తాను మేడం ఇంకొంచెం. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. ఎవరికైనా లేకపోతే రాదు. అవునవును మేడం. ఓకే. థాంక్స్ జయ మేడం. జయ గురుదత్త. గురుదత్త. ఎవరైనా చదివేవాడు హ్యాండ్ రైజ్ చేయండి. మేడం సరదా జయ గారు. గురుదత్త మేడం. ఆ, ఎవరు? మేడం 26 శ్లోకంలో ఫస్ట్ చరణంలో పక్కన రాకు తావొత్తు తర్వాత పా వచ్చింది కదా మేడం. అంటే అక్కడ మనము ఒఫ్ఫును యాడ్ చేసుకోవాలి కదా, కానీ రోజు విసర్గ పలికిచ్చారు కదా. ఎన్నో శ్లోకంలో? 26వ శ్లోకంలో 1వ పాదం. ఆహా! నీకు పాదం దాటిపోతుంది గదా! పాదంలోనే నీకు విసర్గం వచ్చి పక్కన పా లెటర్ వస్తే మీకు ఎఫ్ వస్తుంది. తత్ర ఓకే మేడం. పశ్యతి తాన్ పార్థః అది అక్కడ 1వ పాదం. పాదం మారిపోయింది తర్వాత. అది రెండో పాదం కింద పోతుంది. పితॄనత ఓకే ఓకే. పితామహ. అందుకే అక్కడ ఒకవేళ ఎఫ్ ఆ రాలేదు. పాదంలోనే ఉంటే మనము ఉఫ్ఫుగా పలకాల. ఆ! ఆ పాదంలోనే ఒకటో పాదం లోపల వస్తేనే మీకు ఎఫ్‌తో పలకాలి. పాదం దాటి పక్కన పా లెటర్ వస్తే రాకూడదు అక్కడ మళ్ళీ. ఓకే, విసర్గనే పలకాల మేడం. అది విసర్గ అనగానే పలకాలి. అంతే. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎవరు చదివేవాళ్ళు? సుజాత గారు. మేడం నేను చర్చిపోతాను. సుజాత గారు చదవండి. అన్‌మ్యూట్ చేశాను. మేడం జర్నీలో ఉన్నాను మేడం, నేను చదవలేను మేడం. అవునా! ఓకే. ఎవరు లేరా చదివేవాళ్ళు టుడే? నేను చదువుతా మేడం. చదవండి అయితే. ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄన్ అధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. అర్జున ఉవాచ కృపయా పరయా విష్టః విషీదనిదమబ్రవీత్ దృష్ట్యేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం
ఓకే. జై గురుదత్త. ఈ గురువు. అది శ్వశురాన్ ఏదో ఒక రకంగా వినిపించింది నాకు. ఏది మేడం? శ్వశురాన్ సుహృదశైవ అది ఎన్నో శ్లోకం చూడండి. 27 ఫస్ట్ పాదం. శ్వేషురాన్ సుహృదశ్చైవ సేనయోరుయోరపి. ఒక్క నిమిషం. మీరు శశు అంటున్నారు. అలా అనద్దు. శ్వశు అనండి. వావొత్తు కూడా ఉంది కదా. శ్వశురాన్. ఎస్ కరెక్ట్. అంతే. అక్కడ ఇంకొకటి బాగానే చదివారు. ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. విషీదన్నిద ఏది మేడం? విషీదన్నిదమబ్రవీత్ అది ఎక్కడుందప్ప? విషీదన్నిదబ్రవీత్. 28 సెకండ్ పాద చూడండి. నా బుక్లో అయితే 28 శ్లోకం ఉంది. మరి మీకు ఎలా ఉందో చూడండి. మేడం కృపయా పరయా విష్టహాలో సెకండ్ పాదం.